వచ్చేసి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. శారీ అండర్ బడ్జెట్‌లో చాలా మంచి కలర్ కాంబినేషన్‌లో అయితే ఫ్రాక్స్ లాగా ఇలాంటి శారీస్ కన్వర్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారు కదా! సో, నేను కరెక్ట్ ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదనంటే, నేను తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు షేర్ చేసేటప్పుడు హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఈరోజైతే నేను మీషో శారీస్ అయితే చూపించబోతున్నాను. సో, శారీ కలెక్షన్ అయితే చాలా బావుందన్నమాట. ప్రీమియం క్వాలిటీ ఉన్న శారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో, వెడ్డింగ్ సీజన్‌లో అయితే చాలా బాగా సెట్ అయితాయి. అండ్ ఆల్సో ఫెస్టివల్స్ టైంలో కూడా చాలా బావుంటాయి. క్లాసీగా, ట్రెడిషనల్ లుక్ చాలా చాలా బావున్నాయి. అండ్ ఇంకా లేట్ ఎందుకు శారీస్ అయితే చూద్దాం. సో, ఇదైతే లావెండర్ కలర్ శారీ విత్ సిల్వర్ జెరీ వర్క్ అయితే వచ్చింది. జెరీ వర్క్ ఓవరాల్‌గా చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు. అండ్ మీకు షైన్ అవుతుంది కూడా చూడండి. ఎంత బాగా షైన్ అవుతుందో లైటింగ్‌కి. ఐ మీన్ దిస్ ఈజ్ సన్‌లైట్ అన్నమాట. సన్‌లైట్‌కి చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ ఆల్సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. శారీ అండర్ బడ్జెట్‌లో చాలా మంచి కలర్ కాంబినేషన్‌లో అయితే వచ్చింది. శారీ ఓవరాల్‌గా చూద్దాం ఒకసారి. చాలా బావుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే. నేను ఫోటోలో రిఫరెన్స్ పిక్‌లో చూపించినంత రాదేమో అనుకున్నాను. బట్ వచ్చాక చూస్తే మాత్రం లుక్ చాలా బాగా అనిపించింది. ఈ పళ్ళు అన్నమాట. ఈ శారీకి బ్లౌజ్ అటాచ్ కాకుండా నాకు వేరేగా వచ్చింది సెపరేట్ బ్లౌజ్ పీస్. అంటే శారీలో ఉంది కానీ సెపరేట్ బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారన్నమాట. శారీలోనే కానీ దానికి స్టిచ్ చేయలేదు. దీన్ని మరి కట్ చేశారో ఏమో తెలీదు. సో, ఇలానే వచ్చింది నాకైతే. సో, ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా దీనికి బార్డర్ వచ్చేసి ఇలా రెడ్ కలర్‌లో ఇచ్చారు కదా! సో, రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఈ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా! ఇది కొంచెం రెడ్డిష్ కలర్‌లో అలా డిఫరెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. శారీకి తగ్గట్టు మీరు చూడొచ్చు. చాలా బావుంది. ఆరెల్స్ వద్దనుకుంటే మనం రెడ్ కలర్ బ్లౌజ్‌తోని కూడా పేరప్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది శారీ లుక్. అండ్ బ్లౌజ్ అయితే ఇంతలా మంచిగా 1 మీటర్ వరకు ప్రొవైడ్ చేశారు. స్టిచ్ చేయించుకుంటే ఇది కూడా చాలా బావుంటుంది. శారీ విషయానికొస్తే ఇదొచ్చేసి పళ్ళు పాటనమాట. ఇలా కొంచెం ఇక్కడ ప్లెయిన్‌గా అనిపిచ్చింది నాకు. టాజిల్స్ లాంటివి పెట్టుకుంటే చాలా బావుంటుంది. కుచ్చుళ్ళు, శారీ కుచ్చుళ్ళు అలాంటివి పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇదొచ్చేసి పళ్ళు పాటనమాట. సో, పళ్ళుకి తగ్గట్టు బ్లౌజ్ పీస్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా హెవీగా ఉంది బార్డరొచ్చేసి. ఇది అప్పర్ సైడ్ బార్డర్ కొంచెం లెంత్ తక్కువగా ఉంది. అండ్ లోయర్ సైడ్ బార్డరొచ్చేసి చాలా హెవీగా ఇచ్చారు. బార్డర్ కొంచెం లెంతీగా అనిపిచ్చింది. అండ్ ప్లీటింగ్ చేసుకునేటప్పుడు ఇందులో 2 ప్లీట్స్ అయితే వస్తాయి. అంత హెవీగా ఉంది. అండ్ బార్డర్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్‌గా శారీ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ కాబట్టి చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా లైట్ కలర్‌కి థిక్ కలర్ బార్డర్స్ కాంబినేషన్‌లో బ్లౌజెస్ ప్రొవైడ్ చేస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే కదా! సో, మిడిల్ పార్ట్ ఆఫ్ ది శారీ చూడండి సిల్వర్ జెరీ వర్క్. శారీ కూడా ఎంత లైట్ వెయిటెడ్‌గా ఉందంటే చాలా బావుంది. అండ్ డ్రేపింగ్ ఆల్సో చాలా తొందరగా అయిపోతుంది. అంత లైట్ వెయిటెడ్ శారీ ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఎంత వింటర్ అయినా కూడా చాలా హెవీ శారీస్ ప్లేట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటి లైట్ వెయిటెడ్ శారీ అయితే మనం డే అంతా క్యారీ చేయొచ్చు. ఫెస్టివల్స్‌కైనా, వెడ్డింగ్స్‌కైనా చాలా బావుంటుంది. లుక్ కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్ కాబట్టి. అండ్ బార్డర్ ప్రొవైడ్ చేశారు చూసారు కదా! సో, దీనికి తగ్గట్టుగా మనం రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న బ్లౌజ్‌ని పేరప్ చేసుకొని స్టైల్ చేస్తే చాలా బావుంటుంది శారీ. అండ్ ఈ శారీ అయితే చాలా చాలా బావుంది. ఈ కలర్ గ్రీన్ విత్ నేవీ బ్లూ కలర్ శారీ అన్నమాట. ఈ శారీ కూడా చాలా తక్కువ ప్రైస్‌లో తీసుకున్నాను. ఆ తక్కువ ప్రైస్‌కి తగ్గట్టు ఇంత వస్తుందని నేను అనుకోలేదు. చాలా వచ్చింది. చాలా నీట్‌గా కూడా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి మెహందీ కలర్ ఉంటుంది కదా! సో, అలా అన్నమాట. ఈ బ్లూ కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్. లైట్ బ్లూ అట్లా వేరే బ్లూ, రాయల్ బ్లూ కాకుండా మంచి నేవీ బ్లూ కలర్‌లో ఇచ్చారు. ఈ బోత్ ద కలర్స్ వచ్చేసి కొంచెం డార్క్ షేడ్‌లో ఉన్నాయన్నమాట. శారీ ఓవరాల్‌గా చూపిస్తాను మీకు. సో, ఇదొచ్చేసి పళ్ళు పాటనమాట. గోల్డ్ జరీ వీవింగ్ అయితే ఓవరాల్‌గా ఇచ్చారు. బార్డర్‌కైతే చూడండి ఎంత హెవీగా ప్రొవైడ్ చేశారో. అండ్ దీనికి బోత్ ద సైడ్స్ బార్డర్ కూడా ఇంత హెవీగా ఇది అప్పర్ సైడ్ అనుకుంటా. సో, అప్పర్ సైడ్ వచ్చేసి ఇంత హెవీగా ప్రొవైడ్ చేశారు. అండ్ లోవర్ సైడ్ కూడా అంతే హెవీగా ప్రొవైడ్ చేశారు. శారీ అయితే చాలా బావుంది. చాలా లైట్ వెయిటెడ్ ఇది కూడా మంచి బడ్జెట్‌లో వచ్చింది. నేను కరెక్ట్ ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదనంటే, నేను తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు షేర్ చేసేటప్పుడు అలా ప్రైజెస్ కొంచెం వేరియేషన్ అవుతుందనమాట. సో, అందుకని చెప్పట్లేదు. అండ్ ఆల్సో నేను ఫోన్‌పే అట్లా తీసుకుంటాను.
క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరీ ఎక్కువ కాదు. కొంచెం అలా చేంజ్ వస్తుంది. 10-20 రూపీస్ అన్నమాట. అలా చేంజ్ వస్తుంది. అదే మనం ఫోన్‌పే అలా చేసేస్తే, గూగుల్ పే అలాంటివి చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో డిస్కౌంట్స్ టైమ్‌లో తీసుకున్నప్పుడు కూడా తక్కువగా ఉంటుంది కదా! సో, అందుకని చెప్పేసి నేను వీడియోస్‌లలో ప్రతీదీ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయట్లేదు. మీకు లింక్స్ ఎలాగో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ ఒకసారి చెక్‌ఔట్ చేస్తే మీకు ప్రైస్ కూడా క్లారిటీగా ఉంటుంది. అండ్ ఇందులో మెసేజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు నాకు. మీరు ఒక్కసారి లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. బార్డర్ వచ్చేసి ఎంత హెవీగా ప్రొవైడ్ చేశారో అండ్ పళ్ళు పాటు చూసారు కదా! ఎంత బావుందో. ఇలాంటి శారీస్ మెయిన్‌గా హాఫ్ శారీ కన్వర్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఎందుకంటే బార్డర్ చాలా హెవీగా ఇచ్చారు. చాలా నీట్‌గా కనిపిస్తుంది. మంచి లుక్ వస్తుంది. ప్రీమియం క్వాలిటీలో అండ్ లైట్ వెయిటెడ్ శారీ చాలా బావుంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బావుంది. మెహందీ గ్రీన్‌కి నేవీ బ్లూ కలర్ నేనెప్పుడు చూడలేదు. శారీ ఓవరాల్‌గా ఇలా హెవీ బార్డర్‌తోని మెహందీ గ్రీన్ కలర్‌లో ఇచ్చారు. చాలా బావుంది. ఓవరాల్‌గా శారీ అయితే ఇలానే ఉంటుంది. చాలా లైట్ వెయిట్. ప్లీట్ చేసుకోవడానికైనా, డ్రేప్ చేసుకోవడానికైనా చాలా బావుంటుంది. సింగిల్ పళ్ళు వేసుకున్న లుక్ బావుంటుంది. అండ్ ఆల్సో మంచిగా దగ్గరికి ప్లీట్ చేసుకుంటే కూడా లుక్ బావుంటుంది. శారీ కలర్ కాంబినేషన్ చూసి కొందరు కొంటారు. శారీ డ్రేపింగ్ ఈజీగా అయిపోతే అలా కూడా చూసుకుంటారు కొందరు. సో, నేనైతే ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తాను. ఆ తర్వాత డ్రేపింగ్‌కి ఎలా ఉంటుందో చూసుకుంటాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్‌గా ఉంటాయి కదా! ఇలాంటివి. సో, ఇదైతే చాలా బావుంది. చాలా మంచిగా కనిపిస్తుంది లుక్ అయితే. అండ్ ఇదొచ్చేసి స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది శారీ ఏదైతే మనకు కనిపించదో అది. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్‌గా ఇచ్చారు. అండ్ బార్డర్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఆర్ ఎల్స్ మనం నేవీ బ్లూ కలర్ బ్లౌజ్‌తోని పేరప్ చేసుకున్న చాలా బావుంటుంది. ఒక్కసారి చూడండి ఎంత బావుందో. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నాకేంటో ఈ కలర్ చాలా చాలా నచ్చింది. అండ్ ఈ వర్క్ అయితే చాలా చాలా నచ్చింది. చాలా ప్రీమియం క్వాలిటీలో చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కాకుండా హెవీగా కూడా రెడీ కావచ్చు ఇలాంటి శారీస్‌తోని. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా తీసుకున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తాను. దీనికి కూడా సెపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో, శారీకి తగ్గట్టుగానే ఒకే కలర్‌లో ఇచ్చారు. ఓవరాల్‌గా బ్లౌజ్‌కి ఇలా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్‌కైతే ఏదైతే వర్క్ ఇచ్చారో అదొచ్చేసి మనం హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలా ఇచ్చారన్నమాట. చాలా బావుంది. వర్క్ అయితే చూడండి చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు చూడగానే. అండ్ ఇందులో కలర్స్ కూడా కొంచెం పింక్, గ్రీన్ అలా ఇచ్చారన్నమాట. అండ్ ఓవరాల్‌గా వాయిలెట్ కలర్‌లో వచ్చింది. ఇప్పుడైతే చాలా వైలెట్ కలర్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అండ్ ఇది కూడా చాలా బావుంది. ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. సో, నాకు వైలెట్ నచ్చి తీసుకున్నాను. సో, ఇదొచ్చేసి పళ్ళు పాటన్నమాట. ఎంత హెవీగా ప్రొవైడ్ చేశారో. ఈ సిల్వర్ థ్రెడ్ వర్క్ అయితే చాలా నీట్‌గా వచ్చింది. ఎక్కడ పోకుండా. అండ్ ఇది కూడా కట్ వర్క్‌లో ప్రొవైడ్ చేశారన్నమాట. లుక్ చాలా బావుంటుంది. సింగిల్ ప్లీటింగ్ పెట్టుకున్న బావుంటుంది. ఆర్ ప్లీట్స్ పెట్టుకొని దగ్గరగా పెట్టుకుంటే చాలా బావుంటుంది లుక్. అండ్ బ్లౌజ్ పీస్ అయితే చూసారు కదా! ఎలా ఉందో. సో, శారీ కూడా మంచిగా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ వర్క్ చూడండి చాలా హెవీగా ఉంది. సిల్వర్ థ్రెడ్ అయితే చాలా నీట్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. నేనైతే పింక్ బ్లౌజ్‌తోనే పేరప్ చేస్తాను. నాకు నచ్చితే కనుక. ఆర్ ఎల్స్ వయలెట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఏ బ్లౌజ్‌తోనైనా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బావుంటుంది. నాకు ఈ రన్నింగ్ బ్లౌజెస్ కంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్న బ్లౌజెస్ అయితే శారీస్‌కి చాలా బాగా సెట్ అవుతాయి. నాకు అలాగే ఇష్టమనమాట. అండ్ ఈ శారీ అయితే చూడండి ఎంత బావుందో. డ్రేపింగ్ కూడా దీనికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. మీరొకసారి చూడొచ్చు. చాలా నీట్‌గా ఉంటుందన్నమాట లుక్కు. ఎంత బాగా కనిపిస్తుంది. ఈ కలర్ కూడా చూసారు కదా! ఈ షైనింగ్ ఎలా ఉందో చాలా నీట్‌గా ఉంది. అండ్ ఓవరాల్‌గా శారీ వచ్చేసి ఇలా మంచిగా ఇది లీఫ్ లాగా ఆరెంజ్ చిన్న ట్రీ లాగా అలా కనిపిస్తుందనమాట ఈ డిజైన్ వచ్చేసి. ఈ శారీకి ఓవరాల్‌గా ఇలా ఇచ్చారు. మంచిగా కనిపిస్తుంది. ప్లీట్ చేసుకుంటే ఇంకా బావుంటుంది లుక్కు. అండ్ శారీకి ఓవరాల్‌గా మనకు కనిపించేంత వరకు ఇలా ఇచ్చారన్నమాట. అండ్ బార్డరొచ్చేసి చాలా వరకు కింద సైడ్‌లో ప్రొవైడ్ చేశారు. లోయర్ సైడ్. అప్పర్ సైడ్ అంతలా ఇవ్వలేదు. ఎందుకంటే ఇదంతా కనిపించదు కదా! మనం ప్రెస్ చేసుకుంటే. అండ్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది శారీ వచ్చేసి ఇలానే ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్‌లో శారీ అయితే చాలా బావుంది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్ శారీ. మనకేంటంటే బార్డర్ చూసినప్పుడు చాలా హెవీగా ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ అదేం లేదు. ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్‌గా ఉంది. చాలా బావుంది. మనం ఫ్రాక్స్ లాగా ఇలాంటి శారీస్ కన్వర్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారు కదా!
సో ఇలాంటి శారీస్‌తోనే మనం ఫ్రాక్స్ కానీ లెహంగా మోడల్‌లో అలా అంటే దుపట్టా లేకుండా అలాంటివి ట్రై చేస్తే చాలా బావుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి.